ఓరుగల్లులో కేటుగాళ్లు సర్కార్ ఆఫీసుల్లో రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న అధికారులను టార్గెట్ చేశారు. ఏసీబీ అధికారులం అంటూ సింపుల్ గా ఒక ఫోన్ కాల్ తో బురిడి కొట్టిస్తున్నారు. చివరకు లక్షల రూపాయలను ఈజీగా వారి నుంచి కాజేస్తున్నారు. ఆర్టీఏ అధికారులకు ఏసీపీ అధికారులమని ఫోన్లో బెదిరిస్తున్నారు. ఇక అధికారులం అంటూ కూడా లక్షల్లో డబ్బులు కాజేస్తున్నారు నేరగాళ్లు. వరంగల్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జైపాల్ రెడ్డి అనే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా మహబూబాబాద్ ఇన్ఛార్జ్ ఆర్టీఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారం రోజుల క్రితం ఈ అధికారికి ఓ వ్యక్తి ఫోన్ చేసి మీపై ఏసీబీ కార్యాలయానికి ఫిర్యాదు వచ్చిందని బెదిరించాడు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని, ఆర్టీఏ కార్యాలయంలో అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారంటూ బెదిరించాడు. సెటిల్ చేసుకుంటే డీఎస్పీ వదిలేస్తారు, లేదంటే తెల్లవారేలోపు నీపై దాడులు ఉంటాయని వణుకు పుట్టేలా చేశాడు. దీంతో హడలెత్తిపోయిన జైపాల్ రెడ్డి మొత్తం 3 దఫాలుగా డబ్బు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేశాడు. మొదట 2 లక్షల రూపాయలు సెండ్ చేశారు. ఎంవీఐ మరుసటి రోజు మరో 8,20,000 రూపాయలు బదిలీ చేశాడు. ఆర్టీఏ అధికారికి 2 అన్నోన్ నెంబర్ల నుండి ఎంవీఐకి ఫోన్ కాల్స్ వచ్చాయి. అనుమానం వచ్చిన ఏవీఐ ఆ నెంబర్లను ఆరా తీసే ప్రయత్నం చేశారు. దీంతో డబ్బు లూటీ అయిన తర్వాత మేల్కొన్న రవాణా శాఖ అధికారి ఆ నెంబర్లను పరిశీలించిన తర్వాత ఇది సైబర్ క్రైమ్ మోసగాళ్ల పని అని గుర్తించారు. అనుమానం రావడంతో వరంగల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ సిబ్బంది ఎవరు ఇలా ఫోన్ చేయరని హెచ్చరించడంతో బాధిత రవాణా శాఖ అధికారి మోసపోయానని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై ప్రస్తుతం కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏసీబీ అని చెప్పేసి డిఎస్పీ అని చెప్పి ఫోన్ కాల్ చేసి మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీ డ్రైవరు ఇంకా మిగతా వాళ్ళంతా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారని. మళ్ళీ అట్లా 3 దఫాలుగా ఇంచుమించు దాదాపు ఒక 10 లక్షల రూపాయల అమౌంట్ని వాళ్ళ డిఫరెంట్ అకౌంట్స్కి ఫోన్పే ప్లస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు కాదు అని తెలుసుకొని నిన్న సాయంత్రం రాత్రి 8:30 అట్లా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఏసీబీ అధికారులు సిబ్బంది పేరుతో ఎవరికి ఫోన్లు చేయడం ఉండదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య చెప్పారు. ఏసీబీ ఆఫీసర్స్ పేరుతో ఫోన్ చేసి కొందరు మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్లు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయన్నారు. దీంతో పోలీస్ స్టేషన్ కి కేసులు పెట్టాలని సూచిస్తున్నామని తెలిపారు. హన్మకొండలో సుబేదార్ పోలీస్ స్టేషన్ లో ఇలాంటి కేసు నమోదైందని, తాజాగా ఆర్టీఏ అధికారి మోసపోయి మిల్స్ కాలనీ పిఎస్ లో ఫిర్యాదు వచ్చినట్లు తెలిపారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు సమీప పోలీస్ స్టేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఎంప్లాయీకి కూడా మీ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పి కాల్ చేయరు. ఏదున్నా కూడా మేము అఫీషియల్గా నోటు పెడతాము. అఫీషియల్గా నోటు పెట్టి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మేము తెప్పించుకుంటాం, అంతే తప్ప అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఏ ఎంప్లాయీని కూడా మేము డైరెక్ట్గా మేము కాంటాక్ట్ చేయము. మీకు ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఏసీబీ ఆఫీషియల్స్ మనకి ఫోన్ చేస్తే దయచేసి నమ్మకండి. మీ ఏరియా ఏ ఏరియాలో ఉంటారో ఆ ఏరియాలో ఉన్న సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయాలని చెప్పి కోరుచున్నాను. ఇలాంటి కేటుగాళ్లు కొన్ని కీలక శాఖలపైనే కాన్సంట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన విషయం ఇతరులకు తెలియకుండా గుట్టుగా ఉండిపోతున్న వారే ఎక్కువగా ఉన్నారు. ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, ఆర్టీఏ, రిజిస్ట్రేషన్, ఇరిగేషన్ శాఖలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారట. అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే ఈ కేటుగాళ్లు వీటిని ఆసరా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తప్పు చేయకపోతే ఫేక్ ఏసీబీ అధికారులంటూ బెదిరిస్తే ఇంత మొత్తంలో డబ్బులు ఎందుకు ఇచ్చారన్న చర్చ జరుగుతోంది.